హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూస్తున్నారుగా, మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసాను. ఇది కూడా ఫుడ్ వీడియోనే. అండ్ అదేంటంటే చికెన్ ఫ్రై అవుతుంది. యాక్చువల్లీ ఈరోజు చికెన్ పులావ్ చేద్దామని ప్లాన్ చేసాము. అండ్ చూస్తున్నారుగా, చికెన్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకుని అందులో మెయిన్ వైల్ సేమ్ క్వాంటిటీ, హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నామండి. అండ్ పక్కన కుక్కర్లో వజడి చేస్తున్నామండి. యాక్చువల్లీ వజడి అంతగా నచ్చదు మాకు, అంటే మాకు అక్కకి. అందుకే మేము సెపరేట్గా చికెన్ పులావ్ చేసుకున్నాము. ఫైనల్లీ చికెన్ పులావ్ అయితే ఎమ్మీగా రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ. సో బోటీలో కూడా తినడానికి ఏదైనా ఉండాలని చెప్పేసి మేము పూరి చేస్తున్నామండి. పూరి అని చెప్పేసి ఇంత పెద్ద చపాతీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి నేను ఎలా చేస్తాను పూరి. యాక్చువల్లీ సింగిల్గా చేయడం అంటే నాకు చాలా కష్టంగా నచ్చదు యాక్చువల్లీ. సో ఇలా పెద్దగా చపాతీ చేసేసి మూతతో ప్రెస్ చేసుకుంటానండి. చూస్తున్నారుగా, రౌండ్గా షేప్ వచ్చేసాను. అండ్ మధ్యలో కూడా ఒక షేప్ ఉంది చూసారా, స్క్వేర్, అది కూడా నేను ఫ్రై చేస్తానండి. పిల్లలు డిఫరెంట్ షేప్స్ ఉంటే తినడానికి ఇష్టపడతారు. ఇక్కడ 4 షేప్స్ వచ్చాయి కాబట్టి స్క్వేర్ వచ్చింది. యాక్చువల్లీ 5 పూరీస్ వచ్చాయి అనుకోండి, ప్రాపర్ స్టార్ షేప్ వస్తుంది మధ్యలో. పిల్లలకి చాలా ఇష్టం అది. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇన్ని రోజులు ఒక వీడియోలోది ఏం లేదు, ఏమైపోయింది అని. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్ అండి. వెదర్ చేంజెస్ ఏ రీజన్సో తెలియదు, కానీ కంటిన్యూ ఒకరి తర్వాత ఒకరికి దగ్గు, జ్వరం, సర్ది ఇలా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఓకే అండి, అందరం బాగున్నాము. సో అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఫైనల్గా పూరీస్ అయితే రెడీ అయిపోయాయండి. పూరి విత్ వజడి, అదే బోటి అండ్ చికెన్ పులావ్. సో యాక్చువల్లీ స్నానంలో నాన్ వెజ్ తినాం కదా, అందుకే ఇలా.